తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్రహ్మణ్యం గారు, చంద్ర గారు, అట్లాగే మిగిలిన చంద్రశేఖరు, మిగిలిన కామ్రేడ్స్ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్న మొదటి విషయం, ఎందుకంటే ఈరోజు మంగంపేట బైరటీస్ని కాపాడుకోవడానికి మీరు నిలబడ్డారు. మొన్న మీరు కూడా వచ్చుంటారు, వచ్చిన వాళ్ళకి తెలుసు. అట్లాగే తిరుపతిలో జరిగిన ఎన్నో తేదీ జూన్ కాదు, తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్కి మే 3వ తేదీ దీనికి అనేక మంది వచ్చారు. వారు ఇప్పుడు రావడానికి భయపడుతున్నారు. వాళ్ళు ఏం చిన్నవాడు కాదు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని చిన్నవాళ్ళు ఉన్నారు, చాలా పెద్దవాళ్లే. కానీ వాళ్ళకి లేని ధైర్యం మీకు ఎందుకున్నది? కార్మిక వర్గం దేనికైనా తెగించి నిలబడేది కార్మిక వర్గం. అది మీరు రుజువు చేశారు, అందుకని ప్రత్యేకంగా ధన్యవాదాలు. బైరటీస్ మనకు ఒక్కరికే కాదు, అందరికీ కావాలి, ఇక్కడ ప్రజలందరికీ కావాలి. ఇది ఉంటేనే ఇక్కడ జీవనం ఉంటుంది. కానీ అందరికీ దీని ప్రాధాన్యత ఎంత తెలిసిందో లేదో తెలియదు, కానీ రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడులాగా బల్క్ టెండర్ అనేది ఇచ్చి 60 లక్షల టన్నులు ఒకేసారి లంప్స్ని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది చాలా అరుదైనటువంటి ఖనిజం, అరుదైన ఖనిజం. ప్రపంచంలోనే దాని క్వాంటిటీ అనేది చాలా తక్కువ. అందులో మన మంగంపేటలోనే 84% ఉన్న దాంట్లో ఈ ఉన్నదాన్ని ఊడ్ చేశారనుకోండి, మనకు పనులు పోతాయి, దేశానికే నష్టం. ఇది ఆయిల్ తవ్వాలంటే లూబ్రికేషన్, ఓఎన్జీసీ అనేటువంటిది దేశంలోనే అత్యంత పెద్ద ప్రధానమైన కేంద్రం. ఆయిల్ని, గ్యాస్ని సముద్రంలో నుంచి తీసేటువంటిది, దానికి లూబ్రికేషన్ చేసేటువంటిది ఇది లేకపోతే, బైరటీస్ పౌడర్ లేకపోతే అది సాధ్యం కాదు. అంత ప్రధానమైంది. దీన్ని విదేశాలకు ఎగుమతి చేసామనుకోండి మొత్తం, తర్వాత మనం ఏం చేయాలి? ప్రపంచం అంతా అడుక్కున్నా కూడా దొరకదు. అది మన చేతిలో ఉంది, బంగారం లాంటిది. ఇప్పుడు ఈరోజు బంగారం గురించి రాశారు, కర్నూలు ఏదో దొరికేసినట్టు. ఇప్పుడు అది ప్రారంభిస్తున్నారు. వాడు బిస్కెట్లు అమ్మడం ఏంటి, కొనడం ఏంటి, మాయాజాలం లాగా ఉంది. నేను 50 ఏళ్ళ నుంచి ఉంటున్నా. మైనింగ్ అనేది 1 నిమిషాల్లో అయ్యేది, సంవత్సరంలో అయ్యేది కాదు. 50 సంవత్సరాలు కోలార్ మైన్లు, 100 సంవత్సరాలు. అది 5 కిలోమీటర్ల లోతున, 5 కిలోమీటర్ల లోపల వరకు ఆ బంగారం. మనం మనుషులు 100 మంది పడితే ఒక రోజు ఎంత కష్టపడతారో, ఆ వచ్చిన బంగారం అంత విలువ కూడా ఉండేది కాదు. ఇవి ఏదో దొరికేసినట్టు మొత్తం అంతా బిస్కెట్లు అమ్మేస్తున్నట్టు కథలు. మైనింగ్ వాళ్ళతో మాట్లాడడం ఉదయం కుదరలేదు, మాట్లాడితే యాక్చువల్ పూర్తి విషయాలు తెలుస్తాయి, కానీ అది మాత్రం అబద్ధం. అందువల్ల ఈరోజు వెరైటీస్ అనేటువంటి ఖనిజం, చాలా అరుదైనటువంటి ఖనిజాన్ని ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆదుర్దాగా తక్షణం ఎంతో కొంత ప్రయోజనం పొందాలని కొంటున్నారు, అమ్మేస్తున్నారు, బయటికి తీస్తున్నారు. ఆ విధంగా చేయడం అనేటువంటిది బంగారు బాతును కోసేసినట్టే. అది ఉంచితే రోజు గుడ్లు పెట్టుద్ది, అది దాన్ని కోసేస్తే ఒకసారి తినొచ్చు అంతే, ఇంకా దాంతో అయిపోతుంది. అంతకంటే బాతులు అంటే ఇంకో బాతు దొరుకుద్ది, కానీ వెరైటీస్ అలా దొరికేది కాదు. అందుకని దీన్ని రక్షించుకోవడం అనేటువంటి దానికి ఆటో డ్రైవర్లకు ఏమిటి సంబంధం? జీప్ డ్రైవర్కి ఏమిటి సంబంధం? కానీ మైన్స్ నడిపే వాళ్ళకి, గన్నులు నడిపే వాళ్ళకి, మిల్లులు నడిపే వాళ్ళకి, అందులో పనిచేసే కార్మికులకి, అక్కడ ఉన్న సంఘాలకి, వాళ్ళందరికీ బాధ్యత ఉంది. అంగన్వాడీకి ఏమిటి సంబంధం? కానీ సిఐటి అనేటువంటిది ప్రజల కోసం పోట్లాడేటువంటిది, దేశం కోసం నిలబడేది, మనం చేసేటువంటి దేశభక్తియుత కార్యక్రమం. వెరైటీస్ని ఇక్కడ కాపాడుకోవడం అంటే దేశభక్తియుతమైనటువంటి కార్యక్రమం. దీని గురించి చేయకపోతే దీనికి హాని చేసేవాడు ఎవరైనా దేశద్రోహి అవుతారు, దేశానికి నష్టం చేసేవాడు. అందుకని దేశ ప్రయోజనాలను కాపాడాలనేటువంటి వెరైటీస్లో ఉంది. రైతులు ఎందుకు ఇచ్చారు ఆనాడు? భూములు ఎందుకు ఇచ్చారు? రైతులు భూములు ఇస్తేనే కదా వెరైటీస్ అవుతున్నారు. త్యాగం, అది రైతాంగం త్యాగం చేసి భూములు ఇచ్చారు. ఈరోజు ఇది ఆగమేఘాల మీద తవ్వేశారనుకుంటే 10 ఏళ్లలో అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది? ఇది ఎడారి అయిపోతుంది. ఇక్కడ ఉండేవాళ్ళు పనులు ఉండవు.
ఎక్కడికో వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఉన్నారనుకోండి, రేపు అంగన్వాడీ పిల్లలకి దొరకచ్చు, పిల్లలకి దొరకచ్చు, ఆటో పిల్లలకి దొరకచ్చు, జీపుల పిల్లలకి దొరకచ్చు, అందరికీ ఇక్కడ పనులు జరుగుతాయి. అట్లాంటి ప్రధానమైంది ఇది. అందుకని ఈరోజు వెరైటీస్ అని కాపాడుకోవడం అనేటువంటిది మనందరి ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ప్రత్యేకమైన బాధ్యత. దేశంలో ఎక్కడున్నా కూడా కాపాడుకోవాలి. ఇది మేము చెప్పడం కాదు, ప్రొఫెసర్స్ వచ్చారు మొన్న 20వ తేదీన 8వ తేదీ జూన్ 8వ తేదీన విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్కి ప్రొఫెసర్లు వచ్చారు. ఒడ్డే శోభనాథరేశ్వరరావు గారు, ఆయన ఎక్స్ వ్యవసాయ మినిస్టర్, ఎంపీ ఆయన, అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణమూర్తి గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ దేశం యొక్క ప్రయోజనం ఉంది. చాలా మంచి విషయం ఇది. ఈ రోజు రాష్ట్రంలో ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయాన్ని సిఐటియు ముందుండి దీన్ని నడిపించడం అనేటువంటి గొప్ప విషయం అని విజయవాడలో మేధావులతో సహా మాట్లాడడం జరిగింది, ప్రొఫెసర్లతో సహా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో వాళ్ళు వచ్చి ఇక్కడ వాస్తవాలు కూడా వాళ్ళు అన్ని స్వయంగా మీలాంటి వాళ్ళతో కలిసి మాట్లాడి రాసుకొని దేశం అంతా మేము తెలియజేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. వాళ్ళని తేదీ అడిగాం, వారు అందరూ మాట్లాడుకొని ఒక తేదీ వస్తారు. అప్పుడు కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పచ్చు. ఆ రకంగా మనం చేసేటువంటి దేశభక్తియుతమైన కార్యక్రమం ఇది. ఎవరు చేశారు? బల్క్ టెండర్ ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం చేసింది. ఇంకొకటి ప్రభుత్వం చేసింది ఏంటి? బల్క్ టెండర్ అనేవాడికి 1200 ఒక టన్ను. కానీ అంతకు ముందు నుంచి కూడా తీసి దీన్ని పొడి చేసేటువంటి వాళ్ళకి ఒక టన్ను ఎంతనంటే 1800. 500 తేడా. 500 తేడా ఎందుకు ఉండాలి? అది తప్పది. అదే వాళ్ళు మాకు మిల్లు యజమానులు, మిల్లులో పనిచేసేటువంటి కార్మికులు అందరికి సంబంధించిన విషయం ఈ విధంగా చేయడం వల్ల మాకు నష్టమని. కనీసం మీ నష్టం కోసమైనా మీరు నిలబడండి అంటే, ఇప్పుడు వాడు బెదిరించాడు, ఈడు బెదిరించాడని వాళ్ళు భయపడిపోయి ఎక్కడ కదలలేకపోతున్నారు. కానీ ధైర్యంగా సిఐటి నిలబడుతుంది. సిఐటి అంటే మొనగాడుగా ఎవరికి తలవంచదు, న్యాయం కోసం నిలబడుతుంది. న్యాయం కోసం ప్రాణాలైనా అర్పించేటువంటి సంఘం దేశంలో ఏదన్నా ఉందంటే అది సిఐటి అని ఈ సందర్భంగా నేను గర్వంగా చెబుతున్నా. ఎవరి కోసమైనా కూడా కార్మిక వర్గం కష్టజీవుల కోసం నికరంగా నిలబడుతుంది, పోట్లాడుతుంది. ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ 5.5 సంవత్సరాల నుంచి పోట్లాడుతున్నాం. మోడీని ఒక్క అడుగు కూడా ముందుకేనివ్వట్ల ప్రైవేట్ చేయాలని. స్ట్రాటజిక్ సేల్ అంటే 100% అమ్మేస్తానని 2021 జనవరి 27వ తేదీన కేబినెట్ తీర్మానం, చిన్నవాడు కాదు, వాళ్ళతో పోట్లాడుతున్నాం. స్టీల్ మినిస్టర్ దగ్గరకు తీసుకెళ్తాన్నాడు. అప్పుడు ఎంపీగా ఉన్నాయన. మేము రావన్నాం, మినిస్టర్ దగ్గర రాము, ప్రధానమంత్రితో తేల్చుకుంటా ఉన్నాం. అప్పుడు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్లారు. మేము 20 నిమిషాలు మాట్లాడాం. మీరు సొంత గనులు ఎందుకు ఎవరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, మిగిలిన స్టీల్ ప్లాంట్కి ఎలా ఇచ్చారు? వాడికి సమాధానం లేదు. 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత నమస్కారం పెట్టి వెళ్ళిపోయి, ఆ మాటలు దాకా కాదు, సమాధానం లేదు. వాళ్ళు తప్పు చేస్తున్నారు. అందుకని ప్రైవేట్ వాడికి ఇవ్వాలని ప్రైవేట్ పిచ్చితోటి ఈరోజు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏమిటి? ఇదేమో గవర్నమెంట్ మైన్, మంగంపేట ఏపీఎండీస్ ఇది. కానీ ఎవరి చేతిలో పెట్టారు? త్రివేణి చేతిలో పెట్టారు. త్రివేణి చేసే పని ఏంటి? అన్ని తప్పుడు పనులే. మీ అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. దొంగ వ్యాపారం ఏం చేస్తారో, ఎలా దొంగతారో, ఎలా ఎంత చూపిస్తున్నారు, ఎంత తవ్వుతున్నారు, ఎంత చూపిస్తున్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి అవినీతి. వాటి జోలికి కూడా మేము ఇప్పుడు వెళ్ళడం. ఎందుకంటే ముందు అసలు ఉండాలి, మైన్ ఉండాలి, వెరైటీస్ అని కాపాడుకోవాలి. ఒకేసారి తీసి 60 లక్షల టన్నులు ఎగుమతి చేసే బల్క్ టెండర్ అనేది రద్దు చేయాలి. అది చేసేదాకా సిఐటి పోరాడుతుంది, వదిలిపెట్టదు అని మాత్రం మేము తెలియజేస్తున్నాం. మిగిలిన వాడు ఎవరు ధైర్యం ఉన్నా లేకపోయినా ప్రజలను నమ్ముకునేటువంటి సంస్థ సిఐటి, కార్మిక వర్గాలను నమ్ముకునేటువంటి సంస్థ సిఐటి. అందుకని కార్మికుల్ని, ప్రజల్ని సమీకరిస్తాం. అందుకని ఆ బాధ్యత మీరు చేయాలి. అందుకని ఈరోజు మన అంతర్గత సమావేశం ప్రధానంగా మనం ఎలా చేయాలనేటువంటి దానికోసం ఈరోజు మీరు పూనుకొని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలి, సంతకాలు పెట్టించాలి. అలాగే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇది కానీ మనం కాపాడుకోకపోతే ఈ ప్రాంతం అంతా ఎడారైపోతుంది, అందరూ నష్టపోతాం, దీన్ని కాపాడుకుందామని అందరికీ నాకు చెప్పాలి. అందుకోసం ఈరోజు మన సమావేశంలాగా దీన్ని జరుపుకుంటా ఉన్నాం. అందుకని దీన్ని ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు దీనికి బాధ్యులు? ప్రభుత్వం యొక్క విధానం. మొన్న 18వ తేదీ క్యాబినెట్ అయింది. మీరు చూడండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత అయినా ఇళ్లలో పేపర్ ఉంటే చూడండి, అన్ని పేపర్లో వచ్చింది. 19వ తేదీ అన్ని పేపర్లో వచ్చింది. ఈ పేపర్లో ఈరోజు ఈ గనుల గురించి మాట్లాడారు.
ఏం మాట్లాడారు? గత ప్రభుత్వం వల్ల 19,137 కోట్లు నష్టం వచ్చింది అని చెప్పారు. సరే, వాళ్ళు నష్టం చేశారు, ఏమి నష్టం చేశారో వాళ్ళ మీద శిక్షించండి. వాళ్ళకి తప్పుడు లైసెన్సులు ఇచ్చుంటే దాన్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా మీరు. ఇది ఇప్పుడు చెప్పడం కాదు, శ్వేతపత్రం తెలుగుదేశం 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు. ఆ శ్వేతపత్రంలో కూడా మైన్స్ మినిస్టర్ చెప్పాడు, కొల్లు రవీంద్రనాథ్ గారు. ఇది 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఎంపద లాంటి కంపెనీలు అవినీతి చేశాయని చెప్పారు. అదే కంపెనీకి ఇప్పుడు ఒకేసారి 60 లక్షల టన్నులు ఇళ్ళు ఇచ్చారు. అంతకుముందు ఇచ్చింది కాదు. అంతకుముందు వాళ్ళైనా వీళ్ళైనా కూడా మైన్స్ అనేటువంటిది మాఫియా, లూటింగ్, దీనిలో 1,000 కోట్ల రూపాయలు కాజేయడం అనేటువంటిది పాలకులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారనే దానికి ఉదాహరణ. ఈ క్యాబినెట్లో చేసే నిర్ణయాలు ఏమిటనంటే, ఒకసారి లైసెన్స్ ఇస్తే ఇది వరకు దాన్ని ఎంతకాలం అని అంటే 20 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, 30 ఏళ్ళకి పెంచారు. మళ్ళా లైసెన్స్ ఉన్న వాళ్ళనే పునరుద్ధరించడానికి ఎంతకాలం ఉండేదంటే ఇది వరకు 10 ఏళ్ళు ఉండేది, దాన్ని 20 ఏళ్ళు చేశారు. అంటే ఇప్పుడు ఒకసారి కానీ లీజుకి ఇచ్చి మళ్ళా ఒకసారి కానీ రెన్యూవల్ చేస్తే ఎన్న అవుద్ది, 50 ఏళ్ళు అయిపోద్ది. ఇంకెవరికి అవకాశం ఉండదు, పోటీ ఉండదు. అంటే వాడి దగ్గర ఎంత తీసుకుంటే వీళ్ళు అంతకిస్తున్నారు అనేది చూడాలి. 172 లైసెన్స్ లీజులు ఆమోదించారు. అదే సమావేశంలో ఇది. ఇవన్నీ పేపర్లో వచ్చాయి, ప్రజాశక్తి చదవండి. ప్రజాశక్తి మధ్య క్యాంపెయిన్ చేయిస్తున్నాం ఇట్లాంటి ప్రభుత్వం అయితే దీన్ని వాళ్ళు కూడా చాలా పెద్దగా రాసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాలు కదా, రాసుకున్నారు, చదవండి. కానీ ఇవి చేసినటువంటి విధానం ఎవరికి ఉపయోగం? మీరు చేసినటువంటి పని పాత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి మళ్ళా కొత్త ప్రభుత్వం కూడా అవినీతి జరిగేదానికి, తప్పుడు పనులు జరిగేదానికి, తప్పుడు పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళకి మీరు అమ్ముడు పోతున్నారు అనే దానికి ఉదాహరణ. అందుకని పాత తప్పులు చేసిన వాళ్ళని సర్దిద్దడం కాదు, దీన్ని ఈరోజు ఉన్నదానికంటే మళ్ళా కూడా వీళ్ళు అంతకంటే ఎక్కువ రెట్టింపు అనేటువంటి చేసి అవినీతి డబ్బులు సంపాదించుకోవడం, మైనింగ్ అనేటువంటి దానిలో మాఫియా చేసి డబ్బులు కోట్లాది రూపాయలు గడించడం అనేది పెద్ద పెట్టుబడిదారులు, భూస్వాములు ఈరోజు చేస్తున్నటువంటి తప్పుడు విధానం. అందుకని ఈ విధానానికి వ్యతిరేకంగా పోట్లాడి ప్రజలకి గనుల వల్ల ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజలు త్యాగం చేసి భూములు ఇచ్చినటువంటి దానికి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి. ఇక్కడ ఏం మిగలవు, దెబ్బలు మిగులుతాయి. రాబోయే రోజులు పెద్ద కొండల్లాగా వేస్ట్ లంప్స్ అనేటువంటిది మిగులుతాయి, ఇంకేం మిగలవు. అందుకని దాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఒకేసారి ఈ 60 లక్షల టన్నులు ఎగుమతి చేసేదానికి విదేశాలకి పంపడం అనేటువంటిది తప్పు. అందుకని దీన్ని రద్దు చేయాలని మన పోరాటం జరుగుతూ ఉంది. దీన్ని ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఈ గనులు అనేటువంటి దాంట్లో ఇక్కడ మనకి ఈ ప్రభుత్వం దీన్ని లీజుకు పెట్టి, గత ప్రభుత్వం 1000 కోట్లు తీసుకుంది. ఈ ప్రభుత్వం ఎంతకు తీసుకుంది? ఈ 2 ఏళ్లలోనే ఎంతకు తీసుకుంది? ఈ ప్రభుత్వం లీజు డబ్బులు తెచ్చుకుంది 9,000 కోట్లు. 9,000 కోట్లు అంటే 9,000 కోట్లు ఏపీఎండిసి రేపు దీన్ని దివాలా దీన్ని చేయాలంటే ఇంకో 3,000 కావాలని మళ్ళా దరఖాస్తు పెట్టున్నారు గవర్నమెంట్. అంటే మొత్తం మీద ఏంటంటే దీన్ని లూటీ చేసేటువంటి పద్ధతులన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకని అక్కడ కార్మికులు ఆ అధికారులు బెదిరించారనో, ఏపీఎండిసి అధికారులు ఏమన్నా నొచ్చుకుంటారనో, ఎవరన్నా భయపడి కానీ చేయకపోతే తర్వాత మీ జీవితాలు ఉండవు, మీ జీవితాలు నష్టపోతారు. తర్వాత మీరు మేల్కోవాలన్నా మేల్కోవడానికి మీకు అవకాశం లేదు. ఇప్పటికే 2 ఏళ్ళు ఆలస్యమైంది. అందుకని ఇప్పటికైనా కూడా అన్ని సంఘాలు కార్మికులు, అందుకనే మనం తిరుపతి అందరూ వచ్చారు. కానీ తర్వాత మళ్ళా అక్కడి నుంచి తర్వాత అధికారులు బెదిరించారనేటువంటి పేరుతోటి ఎందుకు బెదిరిస్తారు? నువ్వేం చేశావు? మనం ఏమైనా తప్పు చేశాం? తప్పు చేస్తుంది వాళ్ళు, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. సిఐటి మీ వెనకుంది, బెదిరించేదానికి ప్రయత్నం చేశారు. వెంకటేష్ షోకాజ్ నోటీసులు డిఎస్పీలు ఎస్పీలు పిలిచి బెదిరించారు. చేయమనండి. ఈరోజు మురళి వెళ్ళి ఎస్పీతో ఇక్కడ ఏఎస్పీ డిఎస్పీ మాట్లాడితే ఎస్పీ దగ్గరికి మా ఓటు చేశాను, తప్పేట్టు చూపించండి అని ఛాలెంజ్ చేశారు. చంద్రశేఖర్ మీద కేసు పెట్టాలని ప్రయత్నం చేశారు. మురళి గారు మాట్లాడారు. దాని తర్వాత వాళ్ళు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు, తప్పేం లేదు. వాళ్ళు విడిగా వ్యక్తులుగా అయితే అలా చేసి ఉండేవాడు. సిఐటి ఎప్పుడైతే అండగా నిలబడిందో వాళ్ళు ఇంకా మారు మాట అనేటువంటిది లేకుండా ఆగిపోవడం అనేటువంటి జరిగింది. అందుకని ఎక్కడైనా ఎంత గొప్పవాడైనా కూడా నిలదీసే శక్తి మనకుంది.
మనం ఎవరిని మనకేం లొసుగులు లేవు. వాళ్ళంతా ఎందుకు భయపడుతున్నారంటే లొసుగులు ఉన్నాయి. లొసుగు లేకపోతే భయపడక్కర్లా, చిన్నయో పెద్దయో. అందుకని వాళ్ళకు కూడా మీరు లొసుగులు ఉంచుకోవద్దు. మీరు అందరూ నిజాయితీగా అందరం కూడా కలిసి పోట్లాడదాం. అందుకని తప్పులున్నా లోపాలున్నా కూడా ఇతర సంఘాలని కూడా అందరినీ కూడా మనం కూడా కలుపుకొని వెళ్ళాలి. అందరినీ కూడా కలవండి, వ్యక్తిగతంగా వాళ్ళతో కూడా మాట్లాడండి. అందరినీ కూడా కలిసి వస్తే అప్పుడు ప్రభుత్వ విధానాలను మనం ఓడించాలి. మనం ఎక్కడున్న ఎండి విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. మనం ఎవరు వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు, అలాగే ఏ ప్రైవేట్ వాళ్ళకి వ్యతిరేకంగా కాదు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు చేస్తున్న తప్పు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం జరుగుతాయి. అందుకని ప్రభుత్వం మార్చుకోరా, ఏ రకంగా మార్చుకుంటారా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు మార్చుకోకపోతే మనం పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని రేపు నిజ నిర్ధారణ కమిటీ వస్తుంది. అయిన తర్వాత అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఏ స్థాయికైనా వెళ్తాం. కానీ ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని, అట్లాగే మంగంపేట వెరైటీస్ని కాపాడుకోవడానికి సిఐటి వదిలిపెట్టదు అని మాత్రం నేను గంటాపరంగా చెప్పదలుచుకున్నాం. మేము దీనికోసం ఎటువంటి కృషి అయినా కూడా చేద్దాం. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి దాంతో ముడిపడి ఉంది. ఇక్కడ ఆటోలు ఉండాలంటే, జీపులు ఉండాలంటే అది ఉండాలి, ఏదున్నా షాపులు ఉండాలంటే అది ఉండాలి, హోటల్ ఉండాలంటే ఉండాలి. మంగంపేట వెరైటీస్ ఉంటేనే ఈ ప్రాంతం అంతా, ఈ 4 మండలాల అభివృద్ధి అనేది దాంతో ముడిపడి ఉంది. అలాగే రాష్ట్రానికి వేల కోట్లు వస్తాయి. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఉంటే రాష్ట్రం యొక్క ఆదాయం ప్రజలకి చెందుతుంది. అది ఏ రూపాల్లోనైనప్పుడు కూడా. అందుకని ఇది అందరికీ సంబంధించిన మేలు జరగాలనేటువంటి మనం స్వార్థపరులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి లాభాలు కావాలని, వాళ్ళ యొక్క లాభాల కోసం ఈరోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయినా వాళ్ళు సంపాదించుకోవాలని, రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు ఆ రకంగా అమ్ముడిపోతుందంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది. 1000 కోట్లు ఒక ప్రైవేట్ కంపెనీకి లూటింగ్ చేసేదానికి వాడికి అప్పచెప్పారంటే వీడు ఒక 500 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు వీడు సంపాదించుకుంటారు. అందుకని ప్రభుత్వం కొద్దిమంది పెట్టుబడిదారులు కలిసి ఈరోజు ఈ ప్రాంతాన్ని లూటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అడ్డుకుందాం, దీని మీద పోట్లాడదాం. అందుకని వీరి విధానాలే ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి. ఇందాక ముందు మాట్లాడిన మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. నేను ఆ విషయాల్లోకి అంత వివరాల్లోకి వెళ్ళను. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మొన్న 18 క్యాబినెట్ జరిగింది. ఆ క్యాబినెట్లో జరిగింది ఏమిటనంటే ఒక 30 కంపెనీలకు ఆమోదించారంట. కొత్తగా కంపెనీలు ఎంతమంది ఎంత పెడతాడేమో తెలియదు. వాడు పెట్టినా పెట్టకపోయినా కంపెనీలు పెడతాను అని దరఖాస్తు పెడితే వాడికి భూములు ఇస్తున్నారు. ఎంతకి ఇస్తున్నారు భూములు? ఎకరా 99 పైసలు. పాపం అదాని చాలా పేదవాడు, అందుకని ఆ పేదవాడి కోసం ఎకరా 99 పైసలకి వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరికైనా ఇస్తారంటే ఎకరా 99 పైసలు, రూపాయలు కూడా కాదు, పైసలు. అదాని అనేవాడు లక్షల కోట్ల అధిపతి, ఎందుకు ఇవ్వాలి? లూలు మార్కెట్, వాడు షాప్ పెట్టుకుంటాడు. షాప్ పెట్టుకునే వాడికి నువ్వు ఎందుకు ఇవ్వాలి? కరెంట్ ఎంత? నీకు 7 రూపాయలు, వాడికి ఎంత వాడికి యూనిట్? మా చూడండి, పేపర్లు చదవమ్మా, ప్రజాశక్తి చదివి అందరికి చెప్పు. సుజాత వాడికి రూపాయి, కరెక్ట్, రూపాయి వాడికి. మనకి ఇవ్వమన్నాడు రూపాయి యూనిట్. నీడు వాడికి ఫ్రీ, 5 ఏళ్ళు నో ట్యాక్స్, ₹1 పన్ను ఉండదు. మనకేమి ఇంటి ఇంత పూరి గుడిసున్నా కూడా మన మీదేం పన్ను వేస్తారు, వాడికి ఏ పన్ను లేదు. వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసేవాడికి ఏమిటిది? అంటే ధనవంతులకి, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం మనం సింపుల్ అర్థం చేసుకోవడం. అందుకని ఈరోజు కార్మికుల గురించి కూడా చెప్పారు. అది 2వ భాగం మురళి గారు మాట్లాడేటప్పుడు దాన్ని ఎప్పుడు ఎలా చేయాలనేటువంటిది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయినా ఇక్కడ మనకు వెరైటీస్ ఉద్యమం ముందు ఉంది కాబట్టి ఇది అయిన తర్వాత దానిలోకి మీరందరూ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా పనిచేయాలి. దానికి సంబంధించిన 2 విషయాలు ఏమిటంటే, ప్రభుత్వం ఈరోజు 15 సంవత్సరాల నుంచి కార్మికుల జీతాలు పెంచాలి. 15 సంవత్సరాల నుంచి. అంగన్వాడికి 2018లో పెంచారు, తర్వాత 19లో ఆశా వర్కర్లకి కొద్దిగా పెంచారు, తర్వాత మున్సిపల్ వర్కర్స్కి. కానీ ఓవరాల్గా రాష్ట్రంలో ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి, రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగులకే 20,000 కోట్ల రూపాయలు బకాయి, 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో 10,000 కోట్లు బకాయిలు పెరిగాయి. డిఏ 6 నెలలకు ఒకసారి ఇచ్చే డిఏ కూడా
ఇప్పటికి 5 బకాయిలు 5 నెలలు అంటే అంతకు ముందు వాళ్ళది వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వాల్సింది ఇప్పటికి కూడా 5 కిస్తీల బకాయిలు అనేటువంటిది ఉన్నాయి. ఎలా బ్రతుకుతారు కార్మికులు? మీ దగ్గర ఇక్కడ మరి చిత్తూరు దగ్గర కాబట్టి ఏమైనా టమాటాలు చౌకేమో కానీ నేను విజయవాడలో టమాటాలు కేజీ 100 రూపాయలు కేజీ. ఏ కూరగాయ కూడా 60 రూపాయలు 70 రూపాయల లోపు తక్కువ లేదు. బియ్యం ధర పెరిగింది, ఆ నూనెల ధర, పప్పుల ధరలు ఏది కొనుక్కోలేని పరిస్థితి. ఎలా బ్రతకాల? కార్మికులు బిడ్డలను చదివించుకోక్కర్లేదా? ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ చూపించుకోక్కర్లేదా? అన్ని ప్రైవేట్ హాస్పిటల్. చిన్న మలేరియా జబ్బు వస్తే 10,000 రూపాయలు ఖర్చు అయిపోతా ఉంది. గర్భిణి డెలివరీ అవ్వాలంటే 1,00,000 రూపాయలు. హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ 1,00,000 రూపాయలు. అందువల్ల ఈరోజు వైద్యం, విద్య అన్ని రకాల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కార్మికుడు బ్రతకాలి, మనం బ్రతకాలంటే పోట్లాడాలి. రెండో మార్గం లేదు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. నోయిడా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం, హర్యానా ప్రాంతం, పానిపట్ ప్రాంతం, అక్కడి నుంచి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. రోడ్ల మీదకి వస్తారు. హైవే మీదకి లక్షల మంది కార్మికులు వచ్చి మా జీతాలు పెంచుతారా లేదా, మేము బ్రతకాలక్కర్లేదని అంటే అప్పుడు ఈరోజు గవర్నమెంట్ చట్టాలు, పద్ధతులు అనేది మినిమం అంటే అడ్వైజరీ కమిటీ చర్చించాలి, నోటీస్ ఇవ్వట. అదేమీ లేకుండా ముఖ్యమంత్రి 3,000 రూపాయలు నెలకు జీతం పెంచుతున్నా అన్నాడు. 3,000 వాడు ముస్తే అక్కర్లా. ఇందులో చేరాం. ఇది పద్ధతి. మిగిలిన వాళ్ళలాగా అమ్ముడుపోవట్లా. మిగిలిన సంఘాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకని ఎంపద దూత్ అంటే ఈరోజు భయపడి ఎందుకు అందరూ రావడం లేదు? అందరూ కలిసి ఎందుకు ఉద్యమంలోకి రావడం లేదు అంటే వాళ్ళతో లాలూచి పడ్డారు. భయపడ్డం కాదు, లాలూచి పడ్డారు. అందుకని ఎవరైనా ఆ రకంగా లాలూచి పడి అమ్ముడుపోతే పోవచ్చు. కానీ సిఐటియు చాలా ప్రయత్నం చేశారు గత ప్రభుత్వం. అయినా 42 రోజులు వీరోచితమైనటువంటి పోరాటం చేసింది అంగన్వాడీ. ఎస్మా ప్రయోగించారు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు 1104 వాడి ఒంటేలు పడిపోయి సంతకాలు పెట్టాడు. పెద్ద యూనియన్. ఎలక్ట్రిసిటీ ఒక 24 గంటలు ఆపితే ఏమవుతుంది? చేయాల్సింది. ఎస్మా ఇచ్చాడని ఎస్మా నోటీస్ ఇచ్చారు. నోటీసు భయపడిపోయి రాత్రిపూట సంతకం పెట్టేశారు. వాళ్ళు సిఐటి వాళ్ళు మేము అందరం చెప్పాం. విజయవాడలో 1,200 మంది రాష్ట్ర నాయకులంతా వచ్చారు. అందరూ మీరు నిలబడండి అని చెప్పాం. కానీ వాడు అర్ధరాత్రి సంతకాలు పెట్టేశారు. దాంతో అంతకుముందు 30% దాకా ఫిట్మెంట్ తీసుకున్నటువంటి వాడు 8%కి. అందుకని ఈరోజు ఎలక్ట్రిసిటీలో ఉద్యోగులు ఉద్యమం ముందుకు రావడం వల్ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోట్లాడిన చరిత్ర ఉంది. కానీ ఈరోజు వాళ్ళు చేసిన ద్రోహం. అట్లా కొన్ని కార్మిక సంఘాలు ఈరోజు కార్మికులకు ద్రోహం చేయడం వల్ల కార్మికులు నిరాశతోటి కలవడం అనేటువంటిది సక్రమంగా లేదు. అందుకని అట్లా లేకుండా ఉండాలంటే సిఐటి వెనక రండి. సిఐటి తడకేంటో చూపిస్తాం. ఎవడైనా ఏ యజమాని అయినా కూడా కార్మికులకు న్యాయం చేయకపోతే వదిలిపెట్టకుండా నిలబడతాం. అందుకని 6 సర్కులర్లు ఇచ్చారు. ఆ ప్రభుత్వం ఒక జీతాలు పెంచలేదు. మిగిలిన 6 సర్కులర్లు ఈరోజు గవర్నమెంట్లో అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. మాకు 60 నుంచి 62 చేయమంటే వాళ్ళకి ఎవరికి చేయలే. మనం సమ్మె చేయకముందే 62 సంవత్సరాల జీతం మీకు సర్వీస్ పెంచుతున్నామని 2 ఏళ్ళు పెంచారు. అంటే మనం ఏదో స్ట్రైక్ చేయకుండా మానేస్తామని. అయినా మనం స్ట్రైక్ చేసాం, పోట్లాడాం. ఆ విధంగా అన్ని సంఘాల్లో కూడా ఈరోజు మున్సిపల్ వర్కర్స్ వీరోచితమైన పోరాటాలు జరుగుతున్నాయి. పంచాయతీ వర్కర్స్, విఎల్డబ్ల్యూ, రకరకాలైనటువంటి అన్ని రకాల కార్మికుల కోసం కూడా ఈరోజు మోటార్ కార్మికులకు జరుగుతున్న ద్రోహం, అన్యాయం అనేది ఇంకెవడికి లేదు. శిక్షలు 10 ఏళ్ళు జైల్లో పెట్టేయచ్చు, లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఏమిటిది అవుతుందనేది వాడికి అర్థమైపోయింది. అందుకని ఆ రకంగా చేశారు. ఇప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా కార్మికులంతా కూడా ఐకమత్యంగా మనం నిలబడితే, పోట్లాడితే మనం ఏ హక్కునైనా సాధించుకుంటాం. ఆ రకంగా సాధించుకోవడానికి రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరందరూ ఈ ప్రాంతంలో గతంలో సిఐటి కొత్తదైనా కూడా ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. శ్రీలక్ష్మి గారు కానీ అట్లాగే మన సుజాత, శిరీష వీళ్ళంతా కూడా విజయవాడ కూడా వచ్చారు. ఆ విధంగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అవసరం సెలవులు పెట్టైనా జీతాలు పోయినా కూడా ఈరోజు నిలబడి మొన్న సమావేశానికి కూడా ఎక్కువ మంది వాళ్ళని సమీకరించడం అనేటువంటి జరిగింది. అందుకనే కార్మికులు ఇక్కడ పాల్గొంటున్నారు అనేటువంటి ఒక నినాదం ప్రజల్లోకి కూడా వెళ్ళడం అనేటువంటిది ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఒక ఉద్యమం సాగుతుంది. సిఐటి దానికి గట్టిగా నిలబడిందని అంటే అందులో ముందున్న వాళ్ళు అంగన్వాడీ. ఆ విధంగా ఆశ అనేటువంటిది గతంలో లేకపోయినా ఇప్పుడు ఇటీవలే
ఆ యూనియన్ నాయకులు ఎవరైనా వచ్చారమ్మా? ఆశ ఆశా ప్రోగ్రామ్ ఉందని రాలేదు. ఓహో, ఓ ఈరోజు కరెక్ట్ వాళ్ళకి కరెక్ట్ ప్రోగ్రామ్ కరెక్టే వాళ్ళకి ఓకే యానిమేటర్స్ వచ్చారు. వెరీ గుడ్. అందువల్ల ఏమిటారంటే రాబోయే రోజుల్లో మీరు అందరూ ఐకమత్యంగా నిలబడండి. సిఐటి ఏ రంగానికైనా ఏ కార్మికుడికైనా హాని జరిగితే సిఐటి మేము వెంటనే ఉంటుంది. మీరు తిరుపతిలో చేరిన తర్వాత మీకు కొండంత అండగా తిరుపతి సిఐటి జిల్లా కమిటీ మీకు గట్టిగా తోడ్పడతా ఉంది. అందుకని ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు రావడం, మురళి గారే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం అనేటువంటిది మీరు సంతోషించాలి. అటువంటి నాయకత్వం అనుభవం కలిగిన వాళ్ళు టీటీడీ మొత్తం యూనియన్ నడిపినటువంటి చరిత్ర గత 25 ఏళ్ల నుంచి మురళి గారు, సుబ్రహ్మణ్యం గారు కి అక్కడ నడిపిన చరిత్ర అనేటువంటిది ఉంది. అనేక అనుభవాలు ఉన్నాయి. అందుకని వాటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సిఐటిని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి మీరు అన్ని రకాలుగా కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.